Hello everyone, welcome to Amma and Chinnu's channel. 100 నుంచి 350 అడుగులు లోతు ఉంటుంది. అతి లోతైన ప్లేస్ అండ్ 100 నుంచి 350 ఫీట్ ఉంటుంది. అతి లోతైన ప్లేస్ అండి. ఇక్కడ అండర్ వాటర్లో ఒక శివాలయం టెంపుల్ కూడా ఉందండి ఈ ప్లేస్లో. దీన్ని కచ్చలూరు మందం అని పిలుస్తుంటామండి. సార్ మనలో మందం అయితే లావండి, వాటర్లో మందం అయితే లోతు. ఎక్కడైతే లోతు ఎక్కువ ఉంటుందో వాటర్ అంతా కూడా అంటే గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతుంది చూడండి. ఇదే కచ్చూరు మందం అని పిలుస్తుంటామండి. ప్రెసెంట్ ఈ ప్లేస్ దాటి ఇప్పుడైతే 10 మినిట్స్ పడుతుందండి. రైన్ సీజన్లో ఒక 1 అవర్ పడుతుందండి ప్లేస్ దాటారండి. అదేనండి దేవపుత్రుడు ఎంతమంది చూస్తారండి. ఆ మూల సుడుంగలు వస్తాయి కదా, ప్రతి ఫ్యాక్టరీలో ఈ ప్లేస్లో పెద్ద పెద్ద సుడుంగలు తిరిగి అవకాశం ఉంటుంది. ఇదే కచ్చూరు మందం. మరి శాండ్ పక్కన చూస్తే గోదావరి అంతా కూడా ఇంగ్లీష్లో యూ ఆకారు వెళ్ళంటుందో యూటర్న్ తీసుకుంటుందండి. ఇదంతా కూడా యూటర్న్ తీసుకుని లెఫ్ట్లో కనిపిస్తుంది. ఆకోనండి రంగస్థల మూవీ ఎంతమంది చూసారండి. ఆ మూవీలో ఎంత చక్కగా సాంగ్ అంతా కూడా ఈ శాండ్ మీద తీయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్న ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రంగస్థల మూవీ కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీరు ప్రవేశిస్తున్న మన బోట్లోని సమంత గారు ఒక 3 months ఇదే బోట్లో స్టే చేస్తారండి. ఇదే బోట్. అదేవిధంగా రామరామ కృష్ణ కృష్ణ మూవీ ఎంతమంది చూసారండి. రామ్ గారు బోట్ మీద రామ్ కోట్ పట్టుకెళ్తుంటారు, గుర్తుందా? అదే బోట్ అనుకుంటారా? అది మన బోట్ అండి. బోటే లీజు తీసుకుంటారండి. మన బోట్ పేరేంటండి జలశ్రీ. మగధీర మూవీ ఎంతమంది చూసారండి. మగధీర మూవీ రామ్ చరణ్ గారు ఒక గుర్రం పడి వెళ్తుంటారు, సీన్ గుర్తుందా? మగధీర మూవీ ఈ ప్లేస్లోని తీయలేదు. తీయలేదండి. సో మీకు కూల్ డ్రింక్స్ అని వాటర్ బాటిల్స్ కూడా తీసుకోండి. ఈరోజు అబ్బాయి వస్తున్నారు చూడండి. సో ఇది మా పాపికొండల వ్లాగ్లో పార్ట్ 2 అన్నమాట. సో పార్ట్ 1లో ఏమైందంటే అమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, వస్మి వాళ్ళందరూ డాన్స్ చూశారు. సో ఈ పార్ట్ 2లో నేను డాన్స్ వేశాను. సాంగ్స్ అయితే మంచి సాంగ్స్ అంటే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. కానీ సాంగ్స్తో పాటు ఈ వీడియో రికార్డ్ చేస్తే మాకు కాపీరైట్స్ వస్తాయి అని చెప్పేసి మేము సాంగ్ కట్ చేయడం జరిగింది. సో పార్ట్ 1లో కిడ్స్తో పిలిచారు డాన్స్ చేయించడానికి, కపుల్స్ని పిలిచారు, అడల్ట్స్ని పిలిచారు. సో తర్వాత టీన్స్ని పిలిచారు. సో మీ అండ్ డిఫరెంట్ పీపుల్ వచ్చారు డాన్స్ చేయడానికి. ఒక ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చామండి. చెప్పండి కొంచెం. ఆ ఫైనల్ సాంగ్ అంతా కూడా ఈ చిన్న స్టేజ్ మీద చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మాలో ఎనర్జీ లెవెల్ చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మేము బోటే కాదు బయట ఈవెంట్స్ కూడా చేస్తుంటాం. మ్యారేజ్ ఈవెంట్స్, సంగీత పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్. అలా నైట్ టైం వైజాగ్ ఈవెంట్ చేసి వచ్చాం. సడన్ బోట్ పెట్టడం జరిగింది. మాలో ఎనర్జీ లెవెల్ తక్కువ ఉన్నా ఎంత కష్టపడి ఎంత చేస్తామంటే మీరు కొట్టే క్లాప్స్ మాకు రంజన్ ఒక్కసారిగా చెప్పట్లండి. సో వీళ్ళు యాక్చువల్లీ డాన్సర్స్ అంట ఒకప్పుడు. సో వీళ్ళు మెనీ షోస్లో కూడా చేశారంట. బట్ ఎట్ ది ఎండ్ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదంట. సో వాళ్ళు చెప్తున్నారు దే యూస్ టు బి ఎ గుడ్ డాన్సర్స్ అని. సో వీళ్ళు ఇప్పుడు కూడా డాన్స్ నేర్పిస్తున్నారు అండ్ ఈవెంట్స్ కూడా చేస్తున్నారని చెప్పారు. సో దే ఆల్సో గేవ్ దేర్ నంబర్ టు కాంటాక్ట్. ఎవరు కూడా రావాల్సిన లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఇన్వెస్టర్గా నాకు మనీ ఇచ్చి ఎంకరేజ్ చేయండి సార్. మేము వస్తాం, ఎవరు కూడా రావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్గా ఇచ్చి ఎంకరేజ్ చేయండి సార్. ఏమొద్దన్నారు మాకు 1500 కోట్లు ఇచ్చారు. ఒక్కసారిగా చెప్పట్లేండి సార్. ఇచ్చింది 1500 అయినా కోట్లు ఎందుకన్నారంటే మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మా కళాకారికి కోట్ల సంబంధం అండి. సార్ గారు ఒక్కరు కూడా మాకు మా మేడం గారు
అండ్ కార్డ్స్ అయిపోయినాయండి. ప్రతి ఒక్క నెంబర్ నోట్ చేసుకోండి. ఆల్ ఆఫ్ నెంబర్స్ అందరు కూడా ఎంత లాంగ్వేజ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. బోర్డులో చేసిన 10% మాత్రమే సార్. మాకు వచ్చిన అప్డేట్ చూడండి, మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. బోర్డులో చేసిన 10% మాత్రమే. మీకు లేడీ యాంకర్స్ కానీ, లేడీ డాన్సర్స్ కానీ, డీ డాన్సర్స్ కానీ ఎవరు కావాలని కాల్ చేయండి. నెంబర్ చెప్తున్నాం, ప్రతి ఒక్క నోట్ చేసుకోండి. మా గురువు గారు మళ్ళీ అదేవిధంగా సురేష్ పాపికొండలు పెట్టుకోండి, గుర్తుంటుంది. సురేష్ పాపికొండలు మా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడి కూడా అదే, సురేష్ పాపికొండలు. మన బోర్డు స్ట్రైట్గా చూస్తే కనుక ఎక్కడ గౌతమి గోదావరికి సమాంతరకు అడ్డు గొడవలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి వ్యూ పాయింట్ పాపిల్స్, పాపికొండలు, పాపిడి కొండలు మన బోర్డు స్ట్రైట్గా కనిపించేవి. బైక్ కేక్ తీసుకొచ్చారా అన్నా? కేకు ఓకే. భద్రాచలం వెళ్ళారు, ఎంతమంది ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కింద హాల్లోకి వెళ్ళండి. భద్రాచలం వెళ్ళారు, అక్కడ వేరే బోర్డ్ షిఫ్ట్ చేస్తాం. అందరు కూడా కింద హాల్లోకి వెళ్ళండి. అండ్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ వ్లాగ్ ద మెయిన్ థీమ్ ఏంటంటే నేచర్ అండ్ ట్రావెలింగ్ ఇన్ ద వాటర్ అనమాట. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. వీళ్ళ ఎంటర్టైన్మెంట్ అని కాదు, బట్ అన్ని కొండలు చూశాను. పాపి కొండలు అంటారు, లైక్ ఆ షేప్ కానీ, ఆ స్ట్రక్చర్స్ కానీ, అక్కడున్న ట్రీస్ కానీ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ యాక్చువల్లీ నాకు అక్కడ దిగా ఐలాండ్స్కి వెళ్ళి ఏముందో చూడాలనిపించింది, బట్ వీఆర్ నాట్ అలౌడ్ అంట. సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, బట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ యాక్చువల్లీ. సో ఇక్కడ మెనీ షూటింగ్స్ జరిగాయని కూడా మేము బ్లాగ్ 1లో చెప్పాము. సో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ టు బీ ఆనెస్ట్ చాలా బాగుంది ఆ ప్లేస్. అండ్ పీపుల్ వెకేట్ చేశారంట అక్కడ నుంచి, బట్ ఐ డోంట్ నో వై. బట్ అక్కడ నుంచి వాళ్ళు వదిలి వెళ్తే దే మైట్ డెఫినెట్లీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. బట్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ టు వాచ్ నేచర్. అండ్ ఐ మైట్ నాట్ గెట్ ద ఛాన్స్ టు సీ నేచర్ లైక్ దిస్. సో నేను అమ్మ అయితే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ వీ టుక్ మెనీ పిక్చర్స్ అండ్ వీడియోస్ కూడా. అండ్ అవి కూడా నేను అమ్మ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాం. సో యూ కెన్ ఆల్సో వాచ్ దెమ్. విలేజ్ అండి. మనకి చెట్టు కనిపిస్తుంది, ఏరులతో చెట్టు, సింగిల్గా చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర రామ్ చరణ్ గారు హౌస్ సెట్టింగ్ చేసి ఆ మూవీ మొత్తం అంతా కూడా ఇదే ప్లేస్ తీయడం జరిగింది. మన 5 minutes మన బోర్డు పాపి కూడా అందరికి ఎంటర్ అవుతుంది. జస్ట్ 5 minutes. నేనైతే ఫుల్ వీడియోస్ తీసుకున్నానండి. ఈ క్లైమేట్, ఈ మొత్తం ఈ సీనరీ అంతా కూడా నాకు చాలా 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 బాగా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళటం, చిన్నకు చూపించాలి అన్న కాన్సెప్ట్లోనే నేను వెళ్ళటం జరిగింది. నేనైతే చాలా ఎంత ఎండ అంటే అంత ఎండలో కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సరదాగా గడిపారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ మా బావగారు మా అక్క కూడా చాలా బాగున్నారు. ఫస్ట్ టైం అండి నేను వీళ్ళతో ఇలా రావటం. ఎన్నో ఇయర్స్ నుంచి మమ్మల్ని అడుగుతున్నారు కానీ నేను ఎప్పుడూ రాలేదు. మా విలేజ్కి వెళ్ళి రావటమే జరుగుతుంది తప్ప అక్క వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళి ఉండటం జరగలేదు. ఫస్ట్ టైం నేను చాలా రోజులు ఉండి అవన్నీ తిరిగి ప్రతి పల్లె తిరిగి అన్నీ ఎంజాయ్ చేసి. సో అక్కడ వేరే ట్రావెలర్స్ కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉన్నారు. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ విత్ దెమ్. అండ్ అమ్మ కూడా కొత్త ఫ్రెండ్స్ని మీటప్ చేసుకుంది అక్కడ. సో Amma also had a great fun, and at the end we had a lot of memories. భద్రాచలం వెళ్ళారు, ఎవరు దిగద్దు, అక్కడ ఉండండి. బోట్ పని దిగండి ఫాస్ట్గా. సో తర్వాత పాపికొండలు ఎండింగ్లో మమ్మల్ని ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చేశారు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉందంట. అండ్ వీవ్ సీన్ మెనీ రీజనల్ పీపుల్. అది మేము పార్ట్ 3లో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.